ఒక కథ, ఒక కావ్యం, ఒక పుస్తకం, ఈరోజు ఒక సినిమా. సినిమాపై మన కళ, సినిమాపై ఇది నా కథ. మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివర కూర్చొని అమ్మాయిని ఏడిపించడం కంటే, థియేటర్లో కూర్చొని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది, ఖచ్చితంగా మంచిది. సో హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తిక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఒక స్మాల్ గ్లాన్స్ వాట్స్ ఆల్ దిస్ అంటే, it's like a small window into my thoughts. I just wanted to take it little slow because I never got prepared to it, or it's like my first time. ఇప్పటి నుంచి ఒక థాట్ ఉండేది, సంథింగ్ రిలేటెడ్ టు మూవీస్ చేద్దామని. సో షార్ట్ ఫిల్మ్ ఛానల్స్ చాలానే ఉన్నాయి, ఆల్సో ఫిలిమ్స్ అట్లా తీయాలి అని చెప్పే ఛానల్స్ బాగానే ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్, ఓకే, ఈ టైప్ ఆఫ్ ఛానల్ పెడదాం వేర్ వీ స్పీక్ అబౌట్ మూవీస్, అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ హూ are interested in something like to speak about it, so something it's related. So ఎట్లా స్టార్ట్ అయింది అంటే, back in India I used to have this group of people who are into short films, so we used to speak a lot, we used to be the movie buffs, I mean. And now today I'm in UK doing my masters, and I really miss all of them. మన లైఫ్లో ఒక రేస్లో ఉంటాం, అండ్ the place of your interest is like your comfort zone, and I really miss it again. సో అట్లా డైలీ మాట్లాడుతాం ఫిలిమ్స్ గురించి, ఆర్ మూవీస్ తీద్దామని పాయింట్, ఈ స్టఫ్ అంతా మిస్ అవుతుంది. సో ఐ థాట్, ఓకే, ఈ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్న వాళ్ళు, ఐ మీన్ ఇఫ్ యూ లైక్ సాఫ్ట్వేర్, యూ మైట్ బీ హియరింగ్ టు సమ్ సాఫ్ట్వేర్ పాడ్కాస్ట్ ఎక్సెట్రా. ఇట్స్ నాట్ లైక్ అ పాడ్కాస్ట్, బట్ ఇట్ ఈస్ లైక్ a small interaction with someone who is interested to hear about movies. Because ఎవరన్నా మూవీస్ గురించి మాట్లాడుతుంటే ఐ వాజ్ లైక్ స్క్రోలింగ్ సమ్ ఇన్స్టా అండ్ ఐ సడన్లీ స్టాప్ దేర్. మేబీ ఇట్ విల్ బీ లైక్ దిస్ ఫర్ యూ, అండ్ ఆల్సో సంథింగ్ విచ్ మోటివేట్స్ యూ. ఓన్లీ ఫర్ ఫిలిం పర్సన్స్ అంటే నో, ఇట్స్ నథింగ్ లైక్ దట్. బికాస్ ఇన్ దిస్ వీడియో ఐ యాక్చువల్లీ మేడ్ సమ్ స్టఫ్, ఏం మాట్లాడాలి. సో ఇట్ వాజ్ లైక్ సమ్ ర్యాండమ్ థాట్స్ సడన్గా మన మైండ్లోకి వస్తాయి, అండ్ వీ ఫీల్ లైక్ వీ స్పీక్ అబౌట్ దెమ్. సో దిస్ ఫస్ట్ వీడియో కవర్స్ దిస్ సెక్టర్ వేర్, ఐ మీన్, చాలామంది అనుకుంటారు కదా, దెర్ ఆర్ మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్, బట్ దిస్ ఫెలో ఈజ్ లైక్, ఐ వాంటెడ్ టు మేక్ మూవీస్, ఐ వాంటెడ్ టు సే స్టోరీ. యా, సమ్ పీపుల్ విల్ షూర్లీ థింక్ వీఆర్ మ్యాడ్. ఆల్సో ఒక మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న సొసైటీలో దీస్ గైస్ గో టు ఫస్ట్ షో అండ్ స్టార్ట్ స్క్రీమింగ్. ఎట్లా చూస్తారంటే ఏదో రోడ్ సైడ్కి ఇట్లా చూస్తారు. నాట్ డిగ్రేడింగ్, బట్ ఇట్ ఈస్ ట్రూ. యా, సో ఈవెన్ మేబీ యువర్ క్వశ్చన్స్ మైట్ గెట్ లిటిల్ స్మాల్ ఆన్సర్స్, అండ్ యాజ్ సెడ్, ఇఫ్ యూ నీడ్ టు కీప్ సమ్ హార్ట్ అండ్ టైమ్ అండర్స్టాండింగ్ దిస్ స్టఫ్. సో నేనైతే చాలా రాసా, టు బీ ఫ్రాంక్, ఆల్రెడీ ఒక రికార్డింగ్ చేసా. ఐ వాజ్ గోయింగ్ త్రూ వన్ పారా అండ్ ఐ వాజ్ సేయింగ్, ఇట్ వాజ్ లైక్ కట్ అండ్ వీ brought them together. It was like a fake emotion, because నేను ఇది రాసినప్పుడు I was like fully bursted out. I was writing through from my heart, and while conveying, it's not the exact thing. So sorry for this, చాలా స్టామరింగ్ కావచ్చు, లేకపోతే వర్డ్స్ రాంగ్గా ప్రొనౌన్స్ చేయొచ్చు, అండ్ స్లోగా వెళ్ళొచ్చు కూడా, because I'm not following this. I'm just having this to cover all the topics which I wanted to say. It's like my road map, and if in case I can divert అవుతే, just keep some little more time, I'll come back to the stream. So hope you are all good with your day, and I wanted to suggest you this exact or the proper time to watch this or hear this conversation is like when you're too bored. So starting with asala, what is this film industry, or why are they so passionate, and what do we want to do, what are our thought processes. ఇవన్నీ మాట్లాడడానికి ముందు లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద జర్నీ. మూవీ ఈజ్ నథింగ్ బట్ అ స్టోరీ. సో where did this story actually start in your life or our life? Films interest unna lekapena, it is like
మనం పుట్టిన వెంటనే అనగనగా అనుకుంటూ ఒక ఎవరో కలుతురు నీ చుట్టూ ఉండే నీ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుంది. దే స్టార్ట్ సేయింగ్ యూ సమ్ moral stories, and the journey started there. You were traveling through many stories, not one, and you also became a part of some story. Yeah, and all of a sudden this guy from nowhere comes up and say, I wanted to say a story, making it my profession. It is not actually accepted, it's not much supported. Reasons ఏమన్నా అవ్వచ్చు. Some are like maybe seeing what's happening in the film industry, or maybe some are like seeing the success rate. There may be many reasons, but what actually matters is, why does he actually wanted to say a story to you? Why is it his passion? Just ask him why. So okay, I mean, yeah, as I said, it started when you're born. ఇంకొంచెం బ్యాక్ వెళ్తే, మీ అందరూ పంచతంత్ర ఏదో పాయింట్ ఆఫ్ లైఫ్లో వినే ఉంటారు. పంచతంత్ర వాజ్ లైక్ దిస్ ఏ దెర్ ఆర్ 3 ప్రిన్సెస్. ఈ రాజకుమారులందరికీ కొంచెం మందబుద్ధి, అండ్ కింగ్ ఏం చేస్తాడంటే వీళ్ళని మార్చాలని చెప్పి చాలామంది గురువులను తీసుకొస్తాడు. బట్ నో వన్ ఈజ్ ఏబుల్ టు చేంజ్ దెమ్. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ విష్ణు శర్మ అనే ఒక గురువు ఏమంటారంటే, ఐ విల్ చేంజ్ దెమ్ బై నరేటింగ్ సమ్ స్టోరీస్ అని. సో యా, కింగ్ గివ్స్ అ ఛాన్స్, అండ్ తను పంచతంత్రం నెరేట్ చేసి హీ మేక్స్ 3 of them into some best kings అని. Nalanda University, I guess all of you know, it is the best university of world which used to be in India. అండ్ చాలా నాలెడ్జ్, చాలా బుక్స్ ఉండేవి, చాలా గ్రేట్ థింగ్స్ డిస్కవర్ చేసిన వాళ్ళు రాసిన బుక్స్ ఉండేవి, సైంటిస్ట్ అండ్ ఎక్సెట్రా, ఫిలాసఫీ, ఆర్ట్, క్రాఫ్ట్స్ గురించి, ఈవెన్ వేదాస్ గురించి. ఇట్లాంటి ఒక యూనివర్సిటీ వాల్స్ మీద పంచతంత్రకి ఇట్ గాట్ ఇట్స్ స్పేస్ టు గెట్ కార్వింగ్స్ చాలా ఉంటాయంట పంచతంత్రవి. దిస్ కెన్ యాక్చువల్లీ సేస్ ఎంత ఇంపార్టెంట్ ఒక స్టోరీస్ అన్నవి మన ఇండియన్ కల్చర్లో. దర్ లైక్ ఫ్రమ్ అవర్ రూట్స్ we always respected stories, not only stories but also the art, I mean dance, singing. You can also still see them on temple walls. Yeah, it's very much respected. All of these are very much expected. ఇంకొంచెం బ్యాక్ వెళ్తే, ఈవెన్ మనం బాగా ఫాలో అయ్యే, బాగా నమ్మే ఒక గ్రంథం భారతం. సో ఈవెన్ ఇట్ సేస్ అర్జునుడు నాట్యకళని, సింగింగ్ని గాంధర్వుల దగ్గర ఇట్లా ఇంద్రలోకంలో నేర్చుకున్నారు అని. అండ్ అగైన్ సేమ్ అర్జునుడు తన అజ్ఞాతవాసం టైంలో ఉత్తరాకి హీ అగైన్ ఎక్స్ప్లెయిన్స్ వై ఇస్ దిస్ డ్యాన్స్ సో ఇంపార్టెంట్ అని. ఐ మీన్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ సపోర్ట్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ దిస్ కల్చరల్ థింగ్స్. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఆఫ్టర్ మెనీ బ్యాటిల్స్, ఆఫ్టర్ మెనీ కింగ్స్ రూలింగ్ ఇండియా, ఈ రోజుకి కూడా what India is ante, it is its culture. And what is this culture? It's like the roots, the traditions, the art forms we have. As I said in the beginning, ఒకప్పుడు కథ, తర్వాత ఒక కావ్యం, మొన్నటి వరకు ఒక పుస్తకం, ఈరోజు ఒక సినిమా. ఇట్స్ జస్ట్ అ మోడ్ ఆఫ్ రీచింగ్ యూ విత్ అ స్టోరీ. ఈజ్ ఇట్ రియల్లీ రెస్పెక్టెడ్ ఇన్ ద సేమ్ వే అని ఒక చిన్న థాట్ ఉన్నప్పుడు, no, not really, because many people who are interested in film industry face in their life, there is no much support. Also ఒక చీప్ కెరియర్ ఆప్షన్లో చూస్తున్నారు. See, our culture says the strength of our story, but again I just wanted to repeat in my own style. Actually there are 2 kids, ఒకడు ఫుల్ టాపర్, ఇంకో పర్సన్ ఒక యావరేజ్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ చాలా బాగా చదువుకున్నాడు, but his exam didn't go well. This average student wrote better than him. Yeah, I know you might say he copy coded, but no, not really. What happened is, he have the fear for exam. Even he has very less knowledge, he never feared for the exam. He concentrated on how he executed it. And what a story does, a story can bring this mindset into a student. Even నీ చిన్నప్పుడు నేను పుట్టిన వెంటనే నువ్వు ఇంజనీర్ అవ్వాలని ఫిక్స్ అయినా, వీ గాట్ దిస్ ట్రెడిషన్ ఆఫ్ స్టార్టింగ్ విత్ సమ్ మోరల్ స్టోరీస్. దే నెవర్ స్టార్టెడ్ విత్ engineering skills. That is because these stories develop the character in you. Also, అప్పుడు చెప్పేసాం కదా, ఇప్పుడు ఎందుకని ఫీల్ అవ్వచ్చు, కానీ
వీ నో మెనీ థింగ్స్ అండ్ ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు వీ జస్ట్ నీడ్ అ రిమైండర్. నాకు తెలుసు బాధపడతాం వాళ్ళు ఈరోజు ఏం చేంజ్ అవ్వదని, బట్ స్టిల్ దేనికోసమైనా ట్రై చేసి అదవకపోతే బాధ ఉంటుంది. అండ్ సమ్వేర్ ఐ సడన్లీ, ఇట్స్ ఇన్ మై కేస్, ఐ వాచ్ అ మూవీ, ఐ గెట్ మోటివేటెడ్ అండ్ యూ విల్ ఫైండ్ అ డిఫరెంట్ మ్యాన్ టుమారో. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు షేర్ అబౌట్ దిస్ మ్యాన్. నేను ఒక రివ్యూస్ చూస్తున్నప్పుడు ఒక అంకుల్ ఇట్లా వచ్చి రివ్యూవర్తో ఇట్లా అంటారు, సినిమా యావరేజ్, బట్ ఇట్లా ఓ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని లేపేయకండి, హీరోని లేపేయకండి. యు నో, లుక్ ఎట్ ద సోల్జర్స్ యాజ్ యువర్ హీరోస్, ద డాక్టర్స్ యాజ్ యువర్ హీరోస్. మీ పేరెంట్స్ మీ హీరోస్లో చూడండి. యా, దట్స్ రియల్లీ వెల్ సెట్ స్టేట్మెంట్ అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ ఇట్. ఐ మీన్ నాట్ సర్కాస్టికల్లీ, ఐ రియల్లీ రెస్పెక్ట్ ఇట్. బట్ అగైన్, వాట్స్ యువర్ రిప్లై యాజ్ అ మూవీ లవర్ అంటే, ఒక కంపారిజన్ స్కేల్లో అన్ని కెరియర్స్ ఆప్షన్స్ని, అన్ని ప్రొఫెషన్స్ని పెట్టి, అండ్ ఇఫ్ యూ కీప్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ ఆన్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద స్కేల్, ఐ మీన్ లీస్ట్ వన్, ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బికాస్ మేము రాసి కథలే మీ కథలు, వీ రైట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యూ. సో మేము మా గురించి ప్రౌడ్ అవుతాం కంటే ముందు మీ గురించి ప్రౌడ్ అవుతాం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మేబీ దట్ ఈస్ ద రీజన్ వీ జస్ట్ మేడ్ యువర్ స్టోరీ కదా. Let's understand what's this film industry. See, ఇక్కడ 60 to 70% people just out of passion వస్తారు. It's one of those professions where large amount of passionate people actually come. సక్సెస్ అయితే మనీ వస్తుంది, కానీ అవ్వకపోయినా అట్లీస్ట్ ఒక లైట్ మ్యాన్ల బ్యాక్గ్రౌండ్లో ఉందామనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆల్సో చాలా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. యూ రియల్లీ డోంట్ నో, ఐ మీన్ దెర్ ఆర్ మెనీ జాబ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ సెక్టర్. ఒక ప్రాపర్ సెక్టర్ దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది, దేవర్ లైక్ there might be hundreds of people actually working for it. If pointed out, remaining professions low, let's guess IT, because I have a little knowledge on this IT. I had friends, చాలా మందిని when I ask them why this profession ante, most of them are like, if they chose AI, they are like, ఇప్పుడు ట్రెండ్ AI రా, CSE వెళ్ళిపోతుంది, AI నేర్చుకుంటున్నా. అండ్ CSE people are like, మా పేరెంట్స్ ఫోర్స్ చేశారు, వాళ్ళకి ఇంకా ట్రెండ్ అర్థం కాలే. ఇంకొంచెం మంది ఎందుకు వచ్చేవారు అంటే, ఐ డోంట్ యాక్చువల్లీ నో వాట్ టు డూ, సో ఐమ్ లైక్ ఫాలోయింగ్ మై ఫ్రెండ్స్. యా, నాట్ ఓన్లీ దిస్ బట్ ఆల్సో గవర్నమెంట్ సెక్టర్లో వీ కీప్ ఆన్ అబ్జర్వింగ్ ఇట్ ఈస్ వెరీ మచ్ కరప్టెడ్. యు నో వాట్ ద మేజర్ రీజన్ ఈస్, చాలామంది పబ్లిక్ సర్వీస్ సెక్టర్ని, పబ్లిక్ హాలిడేస్ వస్తున్నాయి కదా, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ఆల్సో ఒక సెక్యూర్డ్ లైఫ్ స్టైల్ ఉంటుందని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది. ఎక్కడో చిన్న హోప్ ఉంటుంది, ఒక మంచి ఫిల్మ్ ఆర్ ఒక మంచి స్టోరీ మేబీ at some point of time can change them, making them more responsible అనిపిస్తుంది. Keeping it all aside, I mean, ఒక సెక్టర్లో we need jobs in India. ఓకే, అది ఐటీ జాబే అవ్వాలని రూల్ పెట్టుకుంటే, you guys keep on waiting for a job and you'll just waste time. You need some job, right, to at least live your life. So let's guess there is a business. I mean, I really feel bad. This happens a lot in India. ఒక బిజినెస్ ఉంది అంటే, అండ్ అది క్లిక్ అవుతుంది అంటే, దాన్ని సపోర్ట్ చేస్తాం కంటే ఎక్కువ దాన్ని తొక్కేస్తాం మొదలు పెట్టారు. ఎందుకు అది ఆర్ సమ్ పీపుల్ ఆర్ లైక్, ఇదే ఆపర్చునిటీ కింద చూసుకుని అదే బిజినెస్ మీద, అదే ఐడియా మీద ఇంకో ఒక 10-15 బ్రాంచెస్ వచ్చేస్తాయి. I mean, competition is really good. That's what makes a better businesses. I mean, quality కూడా మనకి ఎక్కువ వస్తుంది. బట్ స్టిల్ ఆ బిజినెస్ని డౌన్ చేసేస్తాం మనమే. ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక ఫిగర్ అవుట్ చేస్తాం, అది ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్తాం కోసం ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేసి దాన్ని తొక్కుతాం, దాన్ని అట్లీస్ట్ తగ్గిస్తాం. there is no need that you intentionally do it, but it happens somewhere. And that I feel that's what happens with this film industry. There is a sector, there is some job, there is a community who are living their dreams, and you guys say, దాంట్లో ఇట్లా జరుగుతుంది ఫిలిం ఇండస్ట్రీలో, ఫిలిమ్స్ అంటారేంటి, ఇంత చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా, ఆర్ జాబ్ చేయాల్సిన టైంలో ఎంటర్టైన్మెంట్ అంటూ. యూఆర్ స్లోలీ యూ ట్రై టు రెడ్యూస్ ద ఆడియన్స్. అండ్ ఒక ఇండస్ట్రీ డౌన్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పర్సన్స్ అందరికీ దే బికమ్ జాబ్లెస్. See, you earn money, you live your life, in the sense
You might go to a pub, you might go to some park, you might go to some museum, you might go to some movie. It's just that simple. You need something in life. It's not always about one particular thing. You need something, and it can be a movie also. So if you're not much interested, find your place of interest, but never degrade this. ఈ ఫిలిం సెక్టర్ అన్నది చాలామందికి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక రిలాక్సేషన్, ఒక బిజినెస్ మాత్రమే. బట్ ఫర్ ఫ్యూ పీపుల్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్. యూనో, బాధ వచ్చిన టైంలో చాలా బలాన్ని ఇస్తుంది, ట్రెండ్ని నేర్పిస్తుంటుంది, ప్రేమను పెంచుతుంటుంది. ఆల్సో నేను ఎంతలే అని ఫీల్ అయిన ప్రతిసారి యు ఆర్ ద బెస్ట్ అని చెప్తుంటుంది. పొగరు బాగా పట్టేస్తే ఇంత గొప్ప లోకంలో నువ్వు ఎంతలే అని నిందిస్తుంది కూడా. అండ్ లైఫ్లో కమ్బ్యాక్ ఇవ్వాలన్నా, డ్యూరింగ్ యువర్ డౌన్ఫాల్ మెయిన్లీ, it even happens to me a lot. It becomes my motivation. It really becomes my motivation. I don't know if you have observed this. ఒక మంచి మూవీ చూసి దాంట్లో ఒక హీరో ఒక బ్యాడ్ థింగ్ మీద ఫైట్ చేసి ఈ టైంలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ వి గెట్ సో హై అండ్ నెక్స్ట్ డే మేము నడుస్తున్నప్పుడు కూడా ఆ హీరోయిక్ వాక్ని వి ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. బ్యాక్గ్రౌండ్ మైండ్లో బీజిఎం వెళ్ళిపోతూ ఉంటుంది, అండ్ వీ వాంటెడ్ టు డూ సమ్ గుడ్. వీ హ్యావ్ దట్ ఎనర్జీ. యునో, there are really some good things in this industry as well, and also I know there are some really bad things happening, and it happens in any industry. మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి, వేరే చోటకి వెళ్ళిపోతామని కాదు అని చెప్పి చాలా there are some good things. I actually heard this from Pawan Kalyan saying, I don't exactly remember the name of this writer, and I feel it's not only for your country, it is also for your career. Or it's also for the area of your interest. It's also for your family. If you love something, and if it is yours, if there is some wrong thing happening, it is your duty to correct it. And I think I'll take that responsibility as well when my day comes. చాలామంది ఏమని ఫీల్ అవుతారంటే, మూవీ అనేది ఒక డిష్లో జస్ట్ రియాలిటీ అనే స్పైసెస్ యాడ్ చేసి కుక్ చేస్తుంది మూవీ అంటారు. బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఒక రియాలిటీ అనే డిష్లో వి జస్ట్ యాడ్ సమ్ అన్రియలిస్టిక్ ఫ్యాక్టర్స్. మీరు జస్ట్ చూడలేదు కదా అని అది రియాలిటీ కాదు అని మీరు ఫీల్ అవుతుంది తప్పు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సమ్వేర్, అండ్ దట్ ఈస్ ద రీజన్ దిస్ థాట్ కేమ్. Most of these stories are like they are inspired. Even a fictional story can give you a good moral. So yeah, that's my actual opinion onto films. So inkoncham front ki velte, yeah, I also wanted to speak about this sector of audience or people who really encourage movies, but they're scared seeing the success rate. మన ఫ్రెండ్స్ ఆర్ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది చెప్తూ ఉండొచ్చు 1% సక్సెస్ రేట్. Yeah, it's their fear. It's really their fear or their responsibility or their concern about us. But also, if I wanted to say a word, ఆ మాట అంటానికి ముందు 1% సక్సెస్ రేట్ అనే మాట అంటానికి ముందు జస్ట్ గివ్ అ థాట్, నాట్ ఓన్లీ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ బట్ ఎనీ ప్రొఫెషన్. ఎవరినన్నా ఇట్లా జాగ్రత్త చెప్తానికి ఆర్ 1% సక్సెస్ రేట్ 99% నువ్వు ఉండవు అని చెప్తానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు ఎంకరేజ్ దట్ పర్సన్, జాగ్రత్త చెప్పండి. జాగ్రత్తతో పాటు 99% నువ్వు విన్ అవుతావు అన్న నమ్మకాన్ని ఇవ్వండి. అండ్ దట్స్ వాట్ డ్రైవ్స్ అ పర్సన్ ఇన్ లైఫ్. యా, ఐ ఫర్గాట్ దిస్. నేను ఇది కూడా చెప్పా, ఎందుకు ఇట్లా సడన్గా ఫస్ట్ షోకి వెళ్ళి అరుస్తుంటారు, చిల్లరలా అరుస్తారు అని చెప్పి. యునో, you are in a life race and lot of things happen for you. You keep on taking everything. See this as a good sign. నేను ఒక ర్యాండమ్ ఎక్స్ప్లెనేషన్ వెతుక్కుని కవరప్ చేస్తున్నాను కాదు, బట్ మై థాట్ ఇస్ దిస్. చాలా తీసుకొని ఒక ర్యాండమ్ ఒక ఫ్రైడే రోజు మూవీ రిలీజ్ అయింది, యు ఆర్ దేర్ ఇన్ ద మూవీ అండ్ యూ గాట్ అ రియల్లీ హై సీన్ అండ్ యూ ట్రై టు
shout, bring out all your energy, and then get relaxed. And go back into your movie. See this as a positive sign. I mean, పబ్స్కి వెళ్ళి ఎందుకు గంతులు వేస్తున్నారు సాంగ్స్ ఇంటూ నార్మల్ సాంగ్ పెట్టి ఇంట్లో గంతులు వేసారు కదా అట్లా. ఐ మీన్ దట్ వైబ్, you also need to release energy and again get a fresh energy, and that's a positive thing. Don't see everything in a negative with a negative eye actually. And then చాలాసేపటి నుంచి ఫిలిం సైడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడినట్టుంది. బట్ ఫ్రమ్ నౌ ఐ ఆల్సో వాంటెడ్ టు స్పీక్ అబౌట్ the people who are into this sector. I just wanted to share this. మీరు ఒక మూవీ డైరెక్టర్ అవ్వాలనుకోవచ్చు, సినిమాటోగ్రాఫర్ అవ్వాలనుకోవచ్చు, ఒక రైటర్ అవ్వాలనుకోవచ్చు, or యాక్టర్ అవ్వాలనుకోవచ్చు. లెట్ ఇట్ బి ఎనీ వన్. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ టు ద స్ట్రీమ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఐ మీన్ ఒక ఎగ్జామ్ ఆర్ ఒక కెరియర్ ఆప్షన్లో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ద ఫస్ట్. డోంట్ టేక్ మీ రాంగ్, బట్ ఐ డోంట్ నో వై వీ ట్రై టు బీ ద బెస్ట్. బట్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఎవరన్నా మనకంటే ఫ్రెండ్కి వెళ్ళిపోతే వీ అగైన్ కమాన్ లెట్స్ గెట్ బెటర్ అని చెప్పేసి ట్రై చేసి ఇట్లా ఫ్రెండ్కి వెళ్తానికి ట్రై చేస్తాం. బట్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఆల్, బట్ నాకైతే అనిపిస్తుంది ఎనీ గుడ్ మూవీ ఐ సీ సమ్ టైమ్ మనం ఇట్లా తీద్దాం అనుకునే కూడా వాళ్ళు తీయొచ్చు, బట్ స్టిల్ అది నన్ను భయపెట్టదు. ఆర్ నన్ను రేస్లో పరిగెత్తేయాలన్న కంగారు కూడా తీసుకురాదు. I don't go for ego. I feel so happy for them. ఏం తీసాడ్రా మూవీ, వావ్. I really feel to what do I say, encourage them, support them. అండ్ నాకు తెలిసిన నా ఫిలిం సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇఫ్ ఐ సే సమ్ స్టోరీ ఇట్స్ లైక్ బ్రో సూపర్ స్టోరీ మనం తీయాలి. దట్ పాజిటివ్ ఎనర్జీ I really didn't see in any different part of my interest life. I mean, I also love robotics. I also love doing some business, starting some startups. Prati dantlo I feel competition, but here it is like relaxed. Prati movie we really enjoy, and we also have a aim to do some really good movies. Oka director or in my perspective, I wanted to be a director, so I'm saying this. Oka director avute, what is it? Oka movie తీసామంటే when you buy 2 hours of your time, we really wanted you to take you to some different world, keep you between some conflict, solve it, and bring you to the end. We always wanted you to get out of all your worries, your real life, and be into some different world and get relaxed, at least for these 2-3 hours. And if you're happy at the end, that means a lot for us. And మేము రాసిన ప్రతిసారి ఒక 10 క్లాప్స్ వస్తే అట్లీస్ట్ ఒక్క చేంజ్, ఒక్క పర్సన్ అయినా దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్ చూసి చేంజ్ అవుతాడా అని చిన్న హోప్ పక్క మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్కి ఉంటుంది. అఫ్కోర్స్ who are into the stream, I'm so happy and will surely meet at the door of success. But who are not actually into the stream, even me, చాలా థాట్స్ వస్తుంటాయి. మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ఇట్ మచ్ బికాస్ వీఆర్ ఫిల్డ్ విత్ సమ్ అదర్ వర్క్స్ విచ్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, might be not much important also, but still we are busy into something and we are not giving much time in this. And so all of a sudden, how do you improve? అసలు చాలా ట్రెండ్ మారిపోతుంది, కొత్త వే ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్ వచ్చేస్తున్నాయి. ఆల్సో సడన్గా రేపు అన్న రోజు నాకు ఒక ఆపర్చునిటీ దొరికితే కెన్ ఐ గివ్ మై బెస్ట్, ఆర్ ఆల్సో నేను రెడీ ఉంటానా లేదా అన్న పాయింట్ చాలా మైండ్లో తిరుగుతుంది. And you know what I say for myself, and also I would like to share with you. You should feel so lucky because you are interested in this film industry. What all you need is a story, and how you understand the story, and again how you say the story. Look around you, there are like really lot of stories happening. Even your life, the path in which you are walking is a cinema. Everything you watch is a frame, and your eyes are always a camera. Yeah, there is not much to worry. You're always in the field. I just wrote this quote. I remember it. We are like wine bottles because we just get better with time. We improve the technique or
we improve the storytelling skill in us. Yeah, we are always getting better. There is not much to worry about it. And I also, yeah, I just forgot to share you this. I wanted to share you in the beginning. మీకు చెప్పాను కదా కథ ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది అని. వెన్ ఐ రియలైజ్డ్, ఐ మీన్ వీ డూ నో ఇట్ స్టార్ట్స్ దేర్, బట్ నీ లైఫ్లో కథ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అన్న థింగ్ నేను ఎప్పుడు సడన్గా ఐ రియలైజ్డ్ ఈస్ చాగంటి గారి ప్రవచనాలు అప్పుడప్పుడు, ఐ మీన్ ఐ స్క్రోల్ థింగ్స్ అండ్ ఐ ఫైండ్ హిస్ స్పీచెస్ యాజ్ వెల్. సో ఐ స్టక్ వన్స్, ఐ మీన్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అనగనగా అండ్ కథ కంచికి మనం ఇంటికి. సో హీ సేస్, అమ్మ అన్నం తినిపిస్తూ అనగనగా అని చెప్పి ఒక స్టార్ట్ చేస్తుంది, అండ్ దిస్ స్టోరీ హ్యాస్ అ మీనింగ్. సో వెన్ ద క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ అండర్స్టాండ్స్ ద మీనింగ్ అండ్ faces his challenge, it's like you are coming to the end of the story. And when she says this to you, she actually wanted you to understand the main point and execute when required. So you are the person you are the hero in the story, and she drives you all the way. And in the end, the actual term should be nee kada kanchiki manam intiki. It is like when you are done with your life, you fulfilled your life, it's like your life ends here. But she can never say that, so she says kada kanchiki manam intiki instead of saying nee kada kanchiki. Yeah, and I was thinking about it for a while, and I was like, yeah, that's when story actually started in my life. And soon it will be going to be my turn, and also I would say our turn. And let's be very responsible to present a very good movie, because the stream which we chose has the power to influence really great number of people, great number of audience. Also, sometimes there is no need for you to actually motivate, but you can just show your situation to explain a perception or perspective. Yeah, movie is this for me. I mean, movie is like defined in this way for me, in my opinion. It might be something different for you, and I hope we all surely make some good movie someday. So that's all for the day, and Kada Kanchiki Manam Intiki. Thank you for all your time.